Please welcome. ఏ సాంగ్ పాడుతున్నావు? నేను ఇద్దరు మూవీ నుంచి శశివదనే పాడుతున్నాను. ఓకే, చాలా చక్కగా పాడాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. శశివదనే శశివదనే స్వర నీలాంబరినీవ సన్నెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావ అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నవమదన కలపకు కన్నులు మాట శ్వేత శ్రమ్ముల వాహనుడా విడువకు మురిసెను బాట అచ్చుచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ఇచ్చే మోజు మోహనమే నీగా అచ్చుచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ఇచ్చే మోజు మోహనమే నీగా. మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా పడుచువాడిని కన్న వీక్షణ పంచదార గాదా కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం అమృతం కురిసిన ఊపిరియో కరిగే మేఘల కటినింగిల్లే శశివదనే శశివదనే స్వర నీలాంబరినీవ సన్నెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావ అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ఇచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ఇచ్చే మోజు మోహనమే నీదా. నీదా నీదా నీదా. I'm the great producer, Dorbabu, son of Yarbabu. మను సార్ హోల్ ఆంధ్రాకి సోలా అందగాని సార్. నువ్వు అనుకోవటం తప్పులేదురా, ఎందుకంటే పొట్టోళ్ళు బక్కోళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళేంటంటే నేను వస్తాదని దాదని అనుకోవటం తప్పులేదు. ఏదేమైనా పాపం తనకి జానకి లహరికి జడ్జిమెంట్ ఇచ్చాను సార్. పాపం ఎందుకు, బ్రహ్మాండం వాడింది. అంటే తను టెన్షన్ పడుతుంది అనమాట సార్. మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నువ్వు పడు కానీ ఆమె పడదు. నీ యొక్క గ్రాఫ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిన్న సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కానీ ఇవాళ పాడిన శశివదనే కానీ చాలా కష్టమైన పాటలు. ఎస్పెషల్లీ రెహమాన్ గారి పాట ఇది చాలా అద్భుతమైనటువంటి మాండురాగం మిక్సింగ్లో
ఒక డిఫరెంట్ కలర్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రెహమాన్ గారు. చాలా ఇంట్రెస్టింగ్, ఎన్నిసార్లు విన్నా కూడా ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అంత మృదువుగా, అంత అద్భుతంగా కంపోజ్ చేసిన రెహమాన్ గారికి హ్యాట్స్ ఆఫ్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. 75 మార్క్స్. థ్యాంక్ యూ సార్. వర్ధిని మేడం. చాలా ఇష్టమైన పాట. మేము కూడా చాలా కాంపిటీషన్స్లో పాడాం ఈ పాట. కొంచెం క్లాసికల్ బేస్డ్ కదా, ఎక్కడా తప్పు రాకుండా పాడాలి. నువ్వు వెరీ ఫస్ట్ లైన్ పాడు. శశివదనే శశివదనే స్వరనీలాంబరినీవ అన్నెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. ఆగు. నీ మది తెలుపగరావా, అది ఉందే. నీ మది తెలుపగరావా. అది ఒక్కసారి కూడా పాడలే నువ్వు. తర్వాత ఫస్ట్ చరణం ఫస్ట్ లైన్ పాడు. మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా. సెకండ్ టైం. మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా. మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా. మదన మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా. చూపులోనా. చూపులోనా. సర్లే, అవన్నీ ఇది క్లాసికల్ కదా, అందుకని ఆ సంగతులన్నీ పాడితేనే దాని బ్యూటీ. ఫస్ట్ టైం ప్లెయిన్, సెకండ్ టైం సంగతే, అంతే కదా. నీకు తెలుసు ఆ సంగతి పాడుతున్నావు, చెప్పగానే పాడుతున్నావు అంటే స్కిప్ చేసేసావు. అది చేయకూడదు అలాగా. కొన్ని సింప్లిఫై చేసుకుంటావు కానీ ఇలాంటివి చేయకూడదు, క్లాసికల్ కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, గుడ్. 75 మార్క్స్. థ్యాంక్ యూ మురళి సార్. చాలా బాగా పాడుతున్నావు. నీకు సంగతులు అవన్నీ వస్తున్నావు. నువ్వు ఏ సింగర్ కావాలనుకుంటున్నావు? అన్నిట్లోనూ ఫస్ట్ అవ్వాలనుకుంటున్నాను. అన్నిట్లో ఏదన్నా ఒకటి ఎంచు. అన్నిట్లో ఫస్ట్ అవ్వడం మంచి సంతోషమే. ఏదన్నా ఒక దాంట్లో ఒక స్పెషలిస్ట్ కావాలి కదా. నువ్వు ఎంతో కష్టపడితే గానీ సంగీతం అవ్వదు, సరేనా? నువ్వు హిందుస్థానీ నేర్చుకోవాలంటే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే లైట్ మ్యూజిక్ ప్రతి దాంట్లోనూ ఒక కష్టం ఉంటుంది. బట్ అవన్నీ అధిరోహించాలి. నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేయి, చక్కగా విను, మంచి గాయకురాలు అనిపించుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.